హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. నేను నిన్న కూడా అన్నాను, ఈ రెండు టీమ్స్ది ఐపీఎల్కి సంబంధం లేనట్టు ఆడుతున్నారు, ఐపీఎల్లో కాంటెక్స్టే లేదు అసలు వీళ్ళ మ్యాచ్ కోసం అని. మ్యాచ్ కూడా అట్లనే అయింది. రెండు టీంలు ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ మ్యాచ్ అయిపోయే వారికి మేము ఓడిపోతాం అన్నట్టే ఆడాను. ఇంకా మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే సిఎస్కేది ఉండే. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సిఎస్కే బ్యాటింగ్లో ఈరోజు ఓపెనర్ చేంజ్ అయినారు. రచిన్ డ్రాప్ అయింది ఈరోజు. సో ఆయుష్ ఇంకా షేక్ రషీద్ ఆడిన ఓపెనింగ్ ఫస్ట్ బాల్లోనే షేక్ రషీద్ అవుట్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 2 ఫెయిల్యూర్లు. డెబ్యూ బాగానే అయిండే. బట్ మొన్నటి మ్యాచ్లో కూడా బాల్కి రన్ అలా ఉండే బ్యాటింగ్. ఈరోజు డక్అవుట్ అయిపోయింది డైరెక్ట్గా. ఈరోజు అయితే ఇంకా ఆయుష్ బాగా ఆడిండు. పవర్ ప్లేలో 30 రన్స్ కొట్టిండు, 19 బాల్స్, మంచి స్ట్రైక్ రేట్తో. దాని తర్వాత వచ్చింది శామ్ కరన్. శామ్ కరన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిపించినందుకు ఐడియా లేదు ఎవ్వరికి. ఆడిపించిండ్రు. ఆ ఇన్నట్ 1 ఎందుకు పంపించిండ్రు అది అసలుకే ఐడియా లేదు. ఎందుకంటే రచిన్ ఆడినప్పుడు ఈరోజు బ్రెవిస్ని తీసుకుని 1 డౌన్ బ్యాట్స్మెన్. మొన్న ఫ్లెమింగ్ ఒక స్టేట్మెంట్ కూడా ఉండే, 30 సర్కిల్ దాటే పైనుంచి కొట్టే ప్లేయర్లు లేరు సిఎస్కేలా పవర్ ప్లేలో కొట్టడానికి అని. ఎప్పుడైతే బ్రేవెస్ని టీంలో తీసుకున్నారో ఈరోజు బ్రేవెస్ని పైన ఆడిపిస్తేనే అయిపోతుండే 1 డౌన్. అట్లీస్ట్ దాని తర్వాత వచ్చిన హిట్టింగ్ ఏది చేసిండో అది పైన చేస్తుంటే ఒక 20 రన్లు ఎక్కువనే అవుతుండే. బట్ లేదు, శామ్ కరన్ని పంపించిండు. అదే ఓడిఐకి ప్రాక్టీస్ చేసిండు. 10 balls 9 runs. దాని తర్వాత వచ్చిండు మన జడేజా. వచ్చి ఇట్లా దింపుతాడు అనుకున్నాం, ఏం దింపలేడు, ఏం చేయలేడు. 20 బాల్లలో 20 రన్లు ఏమో కొట్టిండు. 100 కంటే తక్కువనో ఏమో స్ట్రైక్ రేట్ ఉండే. బేకార్ బ్యాటింగ్. ఓడిఐ ప్రాక్టీసే చేసుకుని జడేజా కూడా వచ్చి. శివం దూబేది మొత్తం ఆఫ్ సీజన్ అసలు రన్లు వస్తలే. 1-2 మ్యాచ్లు వచ్చినాయి కానీ అది ఆ దూబే రన్లు అనిపిస్తలే. ఈరోజు అట్లనే 12 runsకేమో అవుట్ అయిపోయాడు దూబే. ధోని వచ్చిండు, ధోని అవుట్ అయిపోయాడు. మధ్యలో బ్రేవిస్ ఉండే ఎవరైతే ఆడినరో వచ్చిండు. కమిండో మెండిస్ ఒకటే ఓవర్లో 3 సిక్స్లు కొట్టిండు. దాని నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ ఒక 6 కొట్టిండు హర్షల్ బౌలింగ్లో. దాని తర్వాత ఒక షాట్ మంచిగా ఉండే, చాలా స్పీడ్లో పోతుండే. బట్ ఫ్లయర్ కమిండో మెండిస్ వచ్చిండు, జబర్దస్త్ క్యాచ్ పట్టిండు. అది ఎంత క్విక్ ఉండే బాల్ కానీ క్రేజీ క్యాచ్ పట్టిండు అది. బ్రేవిస్ ఈరోజు డెబ్యూలో మంచిగా ఆడండి. 42-43 రన్స్ కొట్టిండు. బాగుండే బ్యాటింగ్ది. అట్లీస్ట్ ఎవరైనా ఇంటెంట్తో ఆడుతుండ్రు, చెన్నై టీంలు ఉన్నారు, ఇంకా ప్లేయర్లు యంగ్స్టర్స్ అయినా ఉన్నారు అట్లా అన్నట్టు అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే బౌలర్లే ఉండే. అట్లా చేసి 155+ స్కోర్ చేసిండు ఈరోజు చెన్నై. ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి వచ్చేస్తే హర్షల్ పటేల్ 4 వికెట్లు ఈరోజు. జడేజా వికెట్ తీసిండు, ధోని వికెట్, బ్రేవిస్ వికెట్, ఇంకా నూర్ అహ్మద్ వికెట్. 4 వికెట్లు. జడేజా, జయదేవ్ ఉన్నక్కడ ఆడిన 2 వికెట్లు. కమిన్స్ క్యాప్టెన్ 2 వికెట్లు. షమి 1 వికెట్ తీసిండు. కమిండో మెండిస్ 1 వికెట్. ఉట్టి జిషాన్ అన్సారీ ఒక్కొనికి 1 వికెట్ కూడా రాలే ఈరోజు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అభిషేక్ శర్మ మళ్ళీ ఈరోజు డక్అవుట్ అయింది. అభిషేక్ శర్మది కూడా సెంచరీ తప్ప ఏం లేదు ఈ ఇయర్. అంత పెద్ద ఇన్నింగ్స్లో అసలు ఏమీ లేదు, మొత్తం అవుట్ ఆఫ్ టచ్. అటు అభిషేక్ శర్మ అయినా ఈ ట్రావిస్ హెడ్ కూడా ఈరోజు 18-19 రన్స్ కొట్టిండు అంతే. బట్ దాని తర్వాత ఇషాన్ కిషన్ అంటే చెన్నై ప్రతి మ్యాచ్లో ఇది రాసి పెట్టుకొని వస్తుంది. ఎట్లయితే అభిషేక్ శర్మ రోజు చిట్టి రాసిండు ఒకటి, అట్లా చెన్నై బి రాసుకుంటుంది అనమాట. ప్రతి మ్యాచ్లో ఒక ప్లేయర్ని ఫామ్లోకి తేవాలి, అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్ని. ఈరోజు ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్ పర్ఫామ్ చేయలేడు సెంచరీ అయినాక. ఈ రోజే వచ్చి 44 కొట్టింది మెల్లగానే. 34 balls 44. బట్ అట్లీస్ట్ ఆ రన్లు అయితే వచ్చినాయి ఇషాన్ కిషన్వి. ఇంకా దాని తర్వాత అనికేత్ వర్మ వచ్చిండు, అదే 19 balls 19 runs. దాని తర్వాత ఈరోజు కమిండో మెండిస్ అయితే డే ఉండే. బౌలింగ్ బాగా వేసిండు, ఫీల్డింగ్లో ఆ జబర్దస్త్ క్యాచ్ పట్టిండు. మేబీ ఆడ బ్రేవిస్ అవుట్ కాకపోయి ఉంటే స్కోర్ ఇంకా పోతుండే ఏమో చెన్నైది. ఈరోజు బ్యాటింగ్లో కూడా 22 balls 32 runs. ఇంకా నితీష్ రెడ్డిని ఈరోజు కింద పంపించిండ్రు, 18-19 runs కొట్టాడు. ఇద్దరు కలిసి ఫైనలీ మ్యాచ్ అయితే ఫినిష్ చేసిండు. బట్ మధ్యలో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ ఉండే చాలా డ్యూ ఉండే ఈరోజు. అసలు 10 ఓవర్లు అయిపోయినాక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వేసేటప్పుడే డ్యూ ఎక్కువ ఉండే. సెకండ్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ ఆడుతుండే. ఎస్ఆర్హెచ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఉల్టా బ్యాటింగ్ ఈజీ కావాలి. వీళ్ళు దాన్ని కూడా 2 టీంలు అంటే ప్రాపర్గా ఆడినారు. 9th 10th ఎందుకున్నాం మేము అన్నట్టు అది చూపెట్టుకొని ఆడినట్టుండే మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ 150 టార్గెట్. ఆ పిచ్ మీద ఏం లేదు, కొట్టేయచ్చు ఈజీగా ఇంకంతగానం డ్యూ ఉన్నాక. ఇలా 115 కొట్టడానికి కూడా ఎస్ఆర్హెచ్ కింద మీద అయింది. అట్లా చేసి లాస్ట్కి అయితే అదేమంటారు మ్యాచ్ అయితే చేజ్ చేసిండ్రు. ఫస్ట్ విన్ ఐపీఎల్ హిస్టరీలో ఎస్ఆర్హెచ్కి చెన్నైలో. చెన్నై ఇయర్ అన్ని రికార్డులు కూడా మేక్ షూర్ చేస్తుంది. ప్రతి టీం వచ్చి ఆడ మ్యాచ్లు కొట్టాలా, రికార్డులు వీళ్ళవి ఏమేమి ఉన్నాయో అన్నీ బ్రేక్ చేయాలా. ఎస్ఆర్హెచ్ ఒకటి మిడ్ ఇన్నింగ్స్లో ఒకటి ఉండే స్టార్ట్. ఈ ఇయర్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఇంకా ఏ టీంతో 10 వికెట్లు తీయలే బౌలింగ్లో. హయ్యెస్ట్ తీసింది 6 వికెట్లు. బట్ ఈరోజు అది కూడా చేపించింది చెన్నై 10 వికెట్లు. అంటే చెన్నై దిల్దార్ ఉంది ఇయర్.
ఎవ్వరికి ఏం రికార్డులు కావాలన్నా వచ్చి వీళ్ళ మీద చేసుకోవచ్చు. చెన్నైలో ఏమైనా మ్యాచ్లు ఉండి వాళ్ళకి ఏమైనా రికార్డు ఉంటే ఇన్ని ఏళ్ళకైనా గెలవలేరని వచ్చి మీరు గెలిచి వెళ్ళవచ్చు. దాని మీదకైనా ఒక బోనస్ 2 పాయింట్లు కూడా ఇస్తారు. అది కింది టీం ఉండని, టాప్ టీం ఉండని, ఏ టీం అని ఉండని పాయింట్లు అయితే ఇస్తారు. ఇంకా టీం సెలెక్షన్ అయితే చెన్నైది లైక్ అన్బిలీవబుల్ ఉంటుంది. దీపక్ హుడా గురించి చెప్పలే, నాకు మాట్లాడాలనే లేకుండే. విజయ్ శంకర్ని డ్రాప్ చేసి ఒక్క దరిద్రంని డ్రాప్ చేసి ఇంకో అష్టదరిద్రాన్ని తీసుకున్నట్టుండే. లైక్ విజయ్ శంకర్ని డ్రాప్ చేసి దీపక్ హుడాని తెచ్చుకుని వంశ్ బేదీకి ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది టీం అంటే తెలియదు ఎవరికి. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే వస్తాడు ఫ్లెమింగ్, నాకు అది నచ్చుతలే బ్యాటింగ్లా, నాకు ఇది నచ్చుతలే, మా మిడిల్ ఆర్డర్ ఆడతలే, టాప్ ఆర్డర్ కూడా ఆడతలే అని ఫ్లెమింగే అంటాడు. బట్ మళ్ళీ టీమ్ సెలెక్షన్ కూడా అట్లనే ఉంటుంది. అటు ధోని అయినా, ధోని కెప్టెన్ అయినాక యాజ్ అ ఫ్యాన్ అయినా వేరేలో అయినా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసింది చెన్నై టీం అయితే బాలే. బట్ అట్లీస్ట్ ధోని క్యాప్టెన్ అయినాక మేబీ డిసిషన్స్ కరెక్ట్ ఉంటాయేమో అని. ఎందుకంటే మొన్న కూడా ఓడిపోయినాక మ్యాచ్ ముంబైతో ధోని అన్నాడు, ఆల్మోస్ట్ మా సీజన్ అయిపోయింది, మేము నెక్స్ట్ సీజన్కి యంగ్స్టర్స్ని గ్రూమ్ చేస్తాం ఇప్పటి నుంచి అని. ఈరోజు మ్యాచ్లో ఏ యంగ్స్టర్ ఆడిండని అసలు వంశ్ బేదికి ఛాన్స్ ఎందుకు ఇవ్వలే? దీపక్ హుడాని ఆల్రెడీ ఆడిపించిండ్రు, పర్ఫామ్ చేయలే అనే డ్రాప్ చేసిండు. మళ్ళీ ఈరోజు విజయ్ శంకర్ని డ్రాప్ చేసి దీపక్ హుడాని తెచ్చుకున్నారు. ఆడిన పెద్ద ఇన్నింగ్స్ 21 balls 22 runs. ఆ ఒక్క 6 కొట్టిండు, అది కూడా ఎట్లా పోయిందో తెలియదు. ఆ ఫుల్ టాస్ హర్షల్ పటేల్ వేసిండు, ఆ డ్యూ వల్ల స్లిప్ అయిపోయింది హర్షల్దో ఉన్నక్కడిదో, దాంట్లో 6 కొట్టిండు. దాని నెక్స్ట్ బాల్ నో బాల్ది ఫ్రీ హిట్ ఉండే, అది మళ్ళీ సింగిలే వచ్చింది, పెద్ద మంచి సింగిలే తీసుకోండి అంటే లాస్ట్ వికెట్ ఉండే. ఈ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది అంటే కాన్ఫిడెన్స్ విరాట్ కోహ్లీది ఉంటుంది, బ్యాటింగ్ ఏమో యుజ్వేందర్ చాల్ది ఉంటుంది దీపక్ హుడా. అల్టిమేట్ ఆడిన ఓవరాల్గా ఈ టీం. నాకు ఈ ప్లేయర్లను అనేకంటే ఎక్కువ టీం మేనేజ్మెంట్ అయినా మహేందర్ సింగ్ ధోనిని అనాలని ఉంది. అంటే ఇప్పుడు గెలిచినామంటే వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చినప్పుడు ఓడిపోయినా వాళ్ళనే అడగాలి. టీం ప్లేయర్స్ ఇప్పుడు దీపక్ హుడాకి తెలుసు ఫామ్లో లేడని, ఆ టీం మేనేజ్మెంట్కి తెలుసు దీపక్ హుడా పర్ఫామ్ చేస్తలేదు. నిన్ను గడి తెచ్చుకొని ట్రై చేయమంటున్నాను. బెటర్ ఒక యంగ్స్టర్కి ఛాన్స్ ఇస్తే, ఇప్పుడు ఆయుష్ వచ్చి పర్ఫామ్ చేస్తలే 2 మ్యాచ్లకేని, ఈరోజు మేబీ ఛాన్స్ ఇచ్చుంటే పర్ఫామ్ చేస్తుండేమో. బ్రేవిస్ ఎంబడి మేబీ ఒక పార్ట్నర్షిప్ చేస్తే 170 180 వరకు స్కోర్ పోతుండేమో. లేదు, ఎందుకంటే ఒక స్టేజ్లో చెన్నై మంచిగానే ఉండే బ్యాటింగ్, 110 ఏమో 12-13 ఓవర్స్లో ఉండే. బట్ లేదు, వీళ్ళు ఇలాంటి కాల్స్ తీసుకోవాలంటే వీళ్ళు ఎట్లా అంటే సీజన్ స్టార్టింగ్లో ఒక 2-3 మ్యాచ్లు ఓడిపోయాక వీళ్ళ ఒక స్టేట్మెంట్లు వచ్చినాయి అనమాట ఫ్లెమింగ్వి, మేము ఎక్స్పీరియన్స్నే నమ్ముతాము అది దాన్ని. వీళ్ళకి ఇప్పటికి ఎందుకు అర్థమైతేలే, ముందు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అంటే వాళ్ళు ప్రూవెన్ ప్లేయర్స్ ఉండే చెన్నైలో. అది రహానే అయినా, రహానేని బ్యాక్ చేసిండ్రు, షేన్ వాట్సన్ అయినా, ఫాఫ్ అయినా, ఇలాంటి రాబిన్ ఉత్తప్ప అయినా, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ విన్ చేయించిన ప్లేయర్లు. ఉత్తప్ప ఏమో 2007 వరల్డ్ కప్, వాట్సన్ ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్లో గెలిపించాడు, ఫాఫ్ ఎన్నిసార్లు చెన్నై గెలిపించాడు. ఒకటైతే మ్యాచ్ SRHతోనే 2018 క్వాలిఫైర్ గెలిపిస్తాడు, సింగిల్ హ్యాండెడ్ ఒక్కడే ఆడతాడు. అటు అజింక్య రహానే సరే T20లో మేబీ అంత పెద్ద పేరు లేకుండా అప్పటి వరకు, బట్ రహానే టెస్ట్లో ఒక టెక్నికల్ బ్యాటర్ ఉండే. సో అలాంటి ప్లేయర్స్ని బ్యాక్ చేసిండ్రు, రాయుడు అయినా ఇలాంటి ప్లేయర్స్ని బ్యాక్ చేసిండ్రు అని చెప్పి పర్ఫార్మెన్స్ వచ్చింది. మీరు ఇప్పుడు ఎవరిని బ్యాక్ చేస్తున్నారు? విజయ్ శంకర్ ఏం గెలిచిండు, దీపక్ హుడా ఏం గెలిచిండు, త్రిపాఠి ఏం గెలిచిండు తెలియదు. వీళ్ళు ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు ఎవ్వరికి తెలియదు. బట్ వీళ్ళని తెచ్చి టీంలో పెట్టుకున్నారు. సరే కొన్నదేమన్నా మినీ ఆప్షన్లనా అంటే కాదు, మెగా ఆప్షన్లో 4 ఏళ్ళకి ఈ టీంని కొనుక్కున్నారు. అంటే 4 ఏళ్ళు వీళ్ళు ముగ్గురు ఏం పీక్ ఆడతారని కొన్నారో, ఏం చేద్దాం అనుకున్నారో. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మినీ ఆప్షన్ ఉన్నా వీళ్ళని వదిలేసి వేరే ప్లేయర్లను తీసుకోవాలన్నా మంచి మంచి ప్లేయర్లు అయితే వెళ్ళిపోయినారు. సరే మీరు యంగ్స్టర్లను తీసుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఏమైనా చేస్తారా అంటే మీరు అది చేయరు. యంగ్స్టర్లకు మీరు ఛాన్సే ఇయ్యరు. ఏ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని కొని ఏం చేస్తారు? ఇంకా ఈ టీం మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ అసలు నెక్స్ట్ ఇయర్ కూడా ఏముంటుందో నిజంగా నమ్మకం లేదు చెన్నై మీద అయితే. ఇంక ఓడిపోయిన టీం గురించి గెలిచిన టీం గురించి మాట్లాడదాం. హైదరాబాద్ ఫస్ట్ టైం గెలిచింది చెన్నైలో, దానికోసం అయితే కంగ్రాట్స్ ఆ టీంకి. 3rd విన్ ఫైనలీ, ఇన్నిగానం ఓడిపోయినాక మళ్ళీ ఒక 3rd విన్ వచ్చింది హైదరాబాద్కి ఓవరాల్గా ఈరోజు. బట్ ఈరోజు బి అటు ఇటు కింద మీద పడుకుంటూనే చేజ్ చేసిండ్రు. బ్యాటింగ్ అయితే ఆల్మోస్ట్ లైక్ బ్యాటింగ్ స్టార్టింగ్లో ఏమో నాకు అనిపించింది, అరే వీళ్ళు మరీ ఓవర్గా 300 400 కొట్టేసామన్నాడు పోతుండ్రా బై, గడి వికెట్లు ఇస్తుండ్రు అని. అది మెల్లగా అది ఎప్పుడైతే ఈ ప్లేయర్లు అందరివి రన్లు రాకుండా ఆగిపోయినాయో ఇప్పుడు ఆ ప్లేయర్లలో కాన్ఫిడెన్సే అనిపిస్తలేదు అసలు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ అయినా, అభిషేక్ శర్మ అయినా పైనుంచి, లేదంటే మధ్యలో క్లాస్ అయినా మొన్ననే కొట్టాడు, కానీ వీళ్ళ మీద అంతా ఆ భరోసా వస్తలే ముందులాగా. అరే నిలబడినంటే మ్యాచ్ ఖతం చేసేస్తాడు, ఓ 180+ టార్గెట్ ఉంటే ఒక్కడున్నా కొట్టేస్తాడు రాబోయ్ అని ఆ నమ్మకమే వస్తలే ఎవరి మీద. ఇప్పుడు కాకపోతే అప్పుడు అవుట్ అవుతాడు రాబోయ్, ఒకటి దాకిందా ఇంకోటి దాకిందా పోతాడేమో. ఆ కాన్ఫిడెన్సే లేదు టీం మీద. ఈరోజు కూడా 150 చేయలేని కింద మీద ఇలా బౌలింగ్లు అంతే, నోబ్ల మీద నోబ్లేస్తారు, వైడ్ల మీద వైడ్లు.
వీళ్ళు ఏం ఆడతారో తెలియదు, వాళ్ళు ఏం ఆడుతారు అంటే పర్ఫెక్ట్గా ఆడింది. కానీ వీళ్ళు ఇయర్ మొత్తం ఎట్లా ఆడుతుందో రెండు టీంలు అట్లనే ఈరోజు పర్ఫామ్ చేసింది. అటు ఎస్ఆర్హెచ్ 9th ప్లేస్లో ఉన్న టీమ్, ఇటు సిఎస్కే 10th ప్లేస్లో ఉన్న టీం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పైనకి వెళ్ళిపోయింది అనుకుంటా, పైనక పోలే అనుకుంటా. నెట్ రన్ రేట్ అయితే చాలా తక్కువ ఉండే ఎస్ఆర్హెచ్ది. సో ఓవరాల్గా చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ రెండు టీంలది ఎట్లయినా పైనకైతే పోదు, ఛాన్సే లేదు. ఇప్పుడు అన్రియల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇడికైనా ఎస్ఆర్హెచ్ 5-5 కొట్టేసే 16 పాయింట్లు అయితే ఏమైనా అవుతుందా అది ఇది అంత సినిమా లేదా. అటు ఎస్ఆర్హెచ్కి అయినా చెన్నైది అయితే అయిపోయింది సేమ్ ఆర్ఆర్ స్టేజ్, ఇప్పుడే 8th వెళ్ళిపోయింది అనుకుంటా ఎస్ఆర్హెచ్. సో ఓవరాల్గా ఈ రెండు టీంలు అయితే ఏం చెయ్యాయి, వీళ్ళు కాలు పైన ఉన్న వాళ్ళని కిందికి గుంజో. చెన్నైకి అయితే ఆ కేపబిలిటీ కూడా అనిపిస్తలే పైన ఉన్న వాళ్ళని కిందికి గుంజో. అంటే 9 మ్యాచ్లు అయినాక కూడా ఈ టీంకి ఇంకా ప్లేయింగ్ 11 దొరుకుతలే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోతుందిరా అంటే చెప్పొచ్చు, బ్యాటింగ్ క్లిక్ అయితే లేదురా భయ్ అందుకే ఓడిపోతుంది. ఆర్ఆర్ ఎందుకు ఓడిపోతుందిరా అంటే ఫినిష్ చేయలేకపోతున్నాను ఓడిపోతుంది. కేకేఆర్ అంటే అరే ప్లేయర్లు క్లిక్ అయితే లేరు. చెన్నైలో అంటే ప్లేయర్లే లేరు అసలు. ఎవడు క్లిక్ అవుతాడు, ఎవడు ఏం లేదు. ఇప్పటికి 18-19 మెంబర్స్ నాడిపించింది 24 మంది స్క్వాడ్లో. ఇంకో 5 నాడిపిస్తే ఉన్నోళ్ళందరూ అయిపోతుండే ఇయర్. ఇంతమందిని ఆడిపించినాక కూడా ఇలా ప్లేయింగ్ 11 దొరుకుతలే కరెక్ట్. అంటే ఇంట్లో కూర్చొని మనం చెప్పొచ్చు ఇలా కరెక్ట్ ప్లేయింగ్ 11 ఇది ఆడిపియండి అయినా ఒక్కటనే గెలుస్తారేమో అని. బట్ లేదు, వీళ్ళ స్టేట్మెంట్లు ప్రూవ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అంటారు. పీకి వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు. కానీ నిజంగా యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్ వీళ్ళు ఇప్పుడు 2020లో కూడా ఓడిపోయింది చెన్నై. ఫస్ట్ టైం క్వాలిఫై కాలేదు, అంత బాధ ఉండే. కానీ ఇట్లా ఇంత దరిద్రంగా ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే మొన్న ఇండియా ఎప్పుడైతే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పుడు అప్పుడు ఫీలింగ్ ఎట్లుండే అంటే సీనియర్ ప్లేయర్స్ మీద మీతో కాకపోతే వదిలేసి వెళ్ళిపోండి రా భయ్, యంగ్స్టర్లు వచ్చి ఆడతారు, అట్లీస్ట్ ఓడిపోయినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. ఏడైతే మన నితీష్ రెడ్డి సెంచరీ కొట్టిండో ఆ సిరీస్, ఆస్ట్రేలియా అయినా ఇటు న్యూజిలాండ్ అయినా, అప్పుడు ఆ ఫీలింగ్ ఉండే. ఇప్పుడు సిఎస్కేతో అదే అనిపిస్తుంది. కాకపోతే వదిలేసి వెళ్ళిపోండి, ఆ యంగ్స్టర్లు ఆడనని ఆడతారు 4 ఏళ్ళు, ఏం ఆడకపోయినా మొత్తం కిందనే రాని ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఎట్లా ఆడాలి ఐపీఎల్ అని. వీళ్ళు ఎందుకు ఆడుతుండ్రో తెలియదు, ఏం ఆడుతుండ్రో తెలియదు ఆ టీంలో. ఇంకా ఓవరాల్గా ఈరోజు మ్యాచ్కి అయితే ఇంతే. మీరు కమెంట్ చేయండి మీ ఫీలింగ్స్ ఎలా ఉందో. ఇటు హైదరాబాద్ గురించి అయినా, ఎందుకంటే మన హైదరాబాద్ కూడా మొత్తం కిందనే ఉంది, ఇయర్ పడుకొనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయినాక ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఇయర్. టు బీ ఆనెస్ట్ నేను పెద్ద హైదరాబాద్ ఫ్యాన్ కాదు, కానీ కూడా హైదరాబాద్ ఇయర్ నేను ఇంకా టాప్ 1-2 అనుకుని ఇయర్ ఫైనల్ అయితే ఆడుతుంది, అది డిసప్పాయింట్మెంట్ ఆడకపోతే అనుకున్న హైదరాబాద్. అంటే వీళ్ళు ఆడే క్రికెట్ వైజ్ వీళ్ళు చేసే పిచ్ అయినా ఏమన్నా 7 మ్యాచ్లు అయితే ఇక్కడ 6 మ్యాచ్లు అయితే కొడతారు రా బాయ్ హైదరాబాద్వి అని. కానీ ఇయర్ ఎక్స్పెక్టేషన్ మేబీ నేను చాలా పెట్టుకున్నానో లేదా ఆ టీం అట్లా ఆడతలేదో ఏమో కానీ, బట్ ఓవరాల్గా చాలా డిసప్పాయింట్ అయితే చేసింది అటు హైదరాబాద్ అయినా ఇటు చెన్నై అయినా నన్ను. ఇంకా రేపటి మ్యాచ్కి వచ్చేస్తే అయితే కేకేఆర్ వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్ కోల్కతాలో ఉంది. పంజాబ్లో ఉన్నప్పుడు 111 చేజ్ చేయలే కోల్కతా టీం. ఇప్పుడు రేపు ఏమైనా రివెంజ్ తీసుకుంటారా అంటే నాకు పెద్ద పీక్ అయితే నమ్మకం లేదు ఇలా మీద, వీళ్ళు ఏదో చేసేస్తారు కేకేఆర్ అని. నాకు రేపు పంజాబే కొడుతుంది అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా రేపటి గురించి చూసుకుంటే అయితే ఉంది కోల్కతాలో అని చెప్పి మేబీ అక్కడ ఆబ్వియస్గా వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ రేపు మ్యాచ్ ఎట్లా ఇంపార్టెంట్ అవుతుంది అంటే పంజాబ్ రేపు మ్యాచ్ గెలిచిందంటే టాప్ 4లోకి వస్తుంది, 12 పాయింట్ ఇలా కూడా అవుతాయి. 12 అయిపోయినాయి అంటే ఆటోమేటిక్ పంజాబ్ కూడా రేస్ అంటే 1-2 రేస్కి ట్రై చేయవచ్చు పంజాబ్ టాప్ 1-2లో ఉండడానికి, 1 లేదా 2 ఆ క్వాలిఫైర్ 1 ఆడిని ఎలిమినేటర్ కాకుండా. ఇప్పుడు ఆర్సీబీ అయినా జీటీ అయినా డీసీ అయినా ఏం చేసేది అదే, మెయిన్ జీటీ ఇంకా డీసీ అయితే ఏం చేసేది అదే, 1 లేదా 2లోనే ఉండాలి రాబే, ఎలిమినేటర్ అయితే ఆడదు మనము అని. రేపు పంజాబ్ ఓడిపోయిందంటే ఎంఐ లేదా ఎల్ఎల్జీ మ్యాచ్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది ఎల్లుండిది. ఎందుకంటే ఆ రెండిట్లో ఏ టీం ఓడిపోయిందో ఇక అది ఆల్మోస్ట్ డిఫికల్ట్ అయిపోతుంది. రేపు పంజాబ్ కూడా ఓడిపోతుంది. రేపు పంజాబ్ గెలిచేసిందంటే ఎల్లుండి ఆ 2 టీంలకు కష్టమవుతుంది. సో చూడాలి అదేమవుతుందో. అంటిల్ దెన్ మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. నా ప్రెడిక్షన్ అయితే పంజాబ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.